హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంధ్రే. తెలంగాణలో జరుగుతున్న చాలా పొలిటికల్ డ్రామాకి, దాని వెనకాల నడుస్తున్న దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామాకి, ఈ డ్రా అనే ఒక కోణాన్ని తీసుకొచ్చి ప్రజలను ఒక తప్పుదోరు పట్టిస్తున్నాడని చెప్పేసి ఒక అంశం వినపడుతుంది. దీని వెనకాల నిజాలేంది, అబద్ధాలేంది, వీటన్ని గురించి తెలుసుకోవడానికి మనము అడ్వకేట్ నరేష్ శంకర్ గారి దగ్గరికి వచ్చినాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత ఇప్పుడు డ్రా అని చెప్పేసి సడన్గా తీసుకొచ్చి బిల్డింగ్లు కూల్చి పేద ప్రజలను రోడ్డు మీద తీసుకురావడము, ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లని కుల్లగొట్టేసి అక్కడున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే బిల్డర్ ఒకడు, ల్యాండ్ లార్డ్ ఒకడు, కొన్న వాళ్ళు ఒకరు. ల్యాండ్ లార్డ్ బాగానే ఉంటాడు, బిల్డర్ కూడా కొద్దిగా లాస్ అయిపోయినా సరే అడ్వాన్స్లో వచ్చిన తర్వాత వాడు కూడా కొద్దిగా సేఫ్ ఉంటాడు. కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఈరోజు మీరు ఒక ఇల్లు కొందామని అనుకుంటున్నారు. కొందాం అనుకున్నప్పుడు నేను బిల్డర్ని అనుకోండి, మీరు ఏం డాక్యుమెంట్ చూడకుండా గుడ్డిలో మెల్ల కింద పైసలు ఇచ్చేసి కొనుక్కుంటారా, లేదంటే కనుక తరువుగా డాక్యుమెంట్ చూసి ముందుకు వెళ్తారా? డాక్యుమెంట్ చూస్తే జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ, హెచ్ఎండి ఉంటే హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ కంప్లీట్ వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు కొంటున్నారు అనుకోండి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కొంటున్నారా, రాకముందు కొంటున్నారా? రాకముందు కొద్ది అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. వచ్చిన తర్వాత కంప్లీట్ ఆక్యుపెన్సీ తీసుకొని టోటల్ అమౌంట్ పే చేస్తున్నారు. ఆల్రెడీ పే చేసి దాంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూడా కూలిపోతున్నాయి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటేనండి, కొనే యూజర్ అంటే ఎవరైతే కనుక కొనుక్కునే వాళ్ళు ఉంటారో వినియోగదారుడు, వాళ్ళకు కూడా దానికి సంబంధించిన అవగాహన ఉంటుంది, లేదు అని అనట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు కన్సర్న్డ్ అథారిటీస్ అంటే హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, మిగిలిన అధికారులు మొత్తం అన్ని పర్మిషన్స్ ఉన్న తర్వాత కూడా క్లియర్గా ఉంది కదా, దట్టు ఒక్కలేకుంటే కనుక మనం ఇబ్బంది పడుతున్నాము, మనం ఒక్కలమే కాదు కదా, మనతో పాటుగా ఒక 50 మందో 60 మందో 70 మందో కొనుక్కున్నారు, ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళందరికీ రాని సమస్య మనకి ఎందుకు వస్తుంది ఒకే దాంట్లో ఉన్నప్పుడు అనే ఒక ఆబ్వియస్లీ జనరల్ పర్సెప్షన్ తోటే అందరూ ముందుకు వెళ్తారు. అయితే ఈ డ్రా ఏదైతే కనుక వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చారో, దాన్ని GOMS నెంబర్ 99 19/7/2024 డేటెడ్న ఆ జియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటి అని అంటే కనుక రెవెన్యూ, మున్సిపాలిటీ, దాని తర్వాత ఇరిగేషన్ తదితర శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ ఎన్క్రోచ్మెంట్స్ అంటే FTL ల్యాండ్స్ కానీ, లేక్స్ కానీ, బఫర్ జోన్స్ వీటిల్ని కాపాడటము, వీటి మీద ఉన్న అక్రమ కట్టడాల్ని కూలగొట్టడము, అదేవిధంగా పార్కులు, రోడ్లు, ఫుట్పాత్లు, గవర్నమెంట్ ఆస్తులు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడము డ్రా విధులు అని చెప్పి ఆ జీవోలో పొందుపరిచింది. అదేవిధంగా కూడా ఈ డ్రాకి సంబంధించిన సిబ్బందిని ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ శాఖల నుంచి వీళ్ళకి కావాల్సిన వాహనాలు కానీ, నిధులు కానీ, సిబ్బందిని కానీ కేటాయించుకోవాలి అని చెప్పి దాంట్లో పొందుపరిచి ఉందండి. అందులో భాగంగానే ఈ డ్రా అనేది ఫామ్ అవడం జరిగింది. అందులో భాగంగానే కూల్చివేతలు కూడా జరగడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ డ్రాలో కూల్చివేతలు జరుగుతుంది, అందరూ ఏమంటున్నారంటే కనుక డ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని అంటున్నారు. ఓకే, కరెక్టే. అంటే ఇంప్రెషన్ ఈజ్ డ్రా, బట్ ప్రాక్టికాలిటీ ఏం జరుగుతుందంటే డ్రా కాదు. ఎందుకంటే డ్రాకి ఆ కూరలు లేవు, టీత్ అంటే పళ్ళు లేవు అంటాం మేము, టీత్లెస్ బాడీ అంటాం. హైడ్రా ట్రీత్లెస్ బాడీ. ఓకే, డ్రా పేరుకి డ్రా, కానీ జరుగుతుంది డ్రా కాదు. రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ, సో వీళ్ళ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతాయి. వీళ్ళకి హెడ్ ఎవరు అంటే కనుక డ్రా, అంటే డ్రా యొక్క ఆదేశాలతోటి వీళ్ళు కూల్చివేతలు చేస్తున్నారు. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరు కూల్చేస్తారని చెప్పని అడగండి, అక్కడ ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారు, లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు ఉంటారు, లేదంటే ఇరిగేషన్ శాఖ అధికారులు ఉంటారు. ఎందుకంటే ఒక బిల్డింగ్ డ్రా దగ్గరికి వెళ్ళింది, కంప్లైంట్ వచ్చి వెళ్ళింది, దాని మెజర్మెంట్స్ కంప్లీట్ తీసుకోవాలంటే ఇప్పుడు దేంట్లో ఉంది, FTLలో ఉంది, లేకుంటే నాలపైన ఉన్నప్పుడు ఒక రెవెన్యూ వెళ్ళాలి, లేదంటే నాలుగు సంబంధించిన వాళ్ళు వెళ్ళాలి, కంప్లీట్ మన GHMC వాళ్ళు వెళ్ళాలి. దేంట్లోకి వస్తుంది, ఎంత పరిధిలోకి వస్తుంది, ముందు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని చూసిన తర్వాత మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్ ఏంది, 3 మీటర్స్ ఉందా 9 మీటర్స్ ఉందా దాన్ని బట్టి వెళ్ళాలి. వెళ్ళకుండా డైరెక్ట్ ఆ 9 మీటర్స్ కాకుండా వాళ్ళ ల్యాండ్ పట్ట ల్యాండ్ ఏదైతుందో దాన్ని కూడా ఇంకొక హాఫ్ ఎకర్ ఉన్నా సార్ కూలగొట్టేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక దీనికి సంబంధించి ఏ ప్రాతిపదికన అది FTL ఏది లేకు అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ క్లియర్గా నిజాం టైంలో ఎక్కడ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మ్యాప్ అనేది ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే కనుక నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఈ మ్యాప్స్ అనేవి పొందుపరిచి ఉన్నాయి. సో వాటిల్ని ప్రాతిపదికన
ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. ఓకే. అయితే మనందరికి తెలిసిన విషయమే, పర్మిషన్స్ ఇచ్చారు అధికారులు అని చెప్పి. అధికారులు దొంగలు కాదు ఇక్కడ, అధికారులు దొంగలు. అధికారులు దొంగలు, నెంబర్ 1 లుచ్చాలు అధికారులు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని వల్లే ఈరోజు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అంటే కనుక ఓన్లీ బికాస్ ఆఫ్ అధికారుల వల్ల. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు ఈరోజు క్లియర్ డైరెక్షన్స్, అంటే ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ ఇటువంటి వాటికి సంబంధించి కానీ మ్యాప్స్ కానీ లొకేషన్ స్కెచెస్ కానీ ఇవ్వద్దు అని చెప్పి క్లియర్గా చెప్పిన లోకల్లో ఉన్న అంటే తహసీల్దారులు కానీ హెచ్ఎండిఏలో ఉన్న అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఏం చేస్తారు, వాళ్ళ కాసులకు అకృతపడి స్కెచెస్ ఇష్యూ చేస్తూ ఉంటారు, పర్మిషన్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు, దాన్ని పే చేసుకుని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. రేపటి రోజు అంటే ఈ రోజు హైడ్రా అనేది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో కొనుక్కుంటున్నారు, శాఖ అధికారులు ఇచ్చారు కదా అని చెప్పని. సో ఇక్కడ ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటి అని అంటే కనుక సంబంధించిన అధికారుల మీద కేసులు పెడతామని చెప్పని అంటున్నారు. ఆ విధంగా ఒక 4-5 మీద కూడా కేసులు బుక్ అయిన పరిస్థితి ఉంది. అంతకుముందు బాచుపల్లి తహసీల్దార్ మీద కానీ, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ మీద కానీ, శేర్లింగంపల్లి ఇట్లా సమ్ XYZ వాళ్ళ మీద ఒక 5-6 మీద కేసులు బుక్ అయినాయి సైబరాబాద్. అయితే ఏ విధంగా అయితే కనుక ఈ సామాన్యులు ఇల్లు కూలగొడుతున్నారో ఆ విధంగానే ఎవరైతే కనుక అధికారులు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసుకుని వాళ్ళ ఇల్లు కూడా అట్లనే కూలగొట్టాలి, వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టాలి. అంతే కదా, కరెక్టే కదా, లాజిక్ అదే కదండి. ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా, రైట్? అటువంటప్పుడు ఎవరైతే అధికారి దీంట్లో బాధ్యత వహిస్తాడో వాడి ఇల్లు కూడా కోలుగొట్టాలి కదా, అంతే కదా. అది న్యాయపరమైన డిమాండ్. కోలుగొట్టండి, కోలుగొట్టొద్దని చెప్పి మేము చెప్పట్లేదు. ఎందుకంటే ఈరోజు నాలాలు చెరువులు ఇవన్నీ ఆక్రమించుకోవడం చేతనే ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాము. అంటే హైదరాబాద్ కూడా కొత్త కదా, ఈరోజు ఖమ్మంలో పరిస్థితి మనం చూసాము, విజయవాడలో పరిస్థితి మనం చూస్తున్నాము, హైదరాబాద్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. నాలాలో పడి ప్రతి సీజన్లో కూడా మినిమం 2 పిల్లలు నాలాలో పడి చచ్చిపోతూ ఉంటారు, ఎంతోమంది నిరాశలు అయితే ఉంటారు. 2021లో కూడా మనం చూసాము ఏ విధంగా వచ్చింది ఫ్లడ్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కనుక ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిన ఉంది. అదేవిధంగా ఈ జీవోలో హైడ్రాకి ఒక స్వయం ప్రతిపత్తిత పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏర్పాటు చేయలేదు, ఈ విధంగా ఉంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హైడ్రా, ఈ విధంగా విధి విధానాలు ఉన్నాయి అని చెప్పని. అయితే మొదటగా హైడ్రా ఏదైతే కనుక ఏర్పాటు చేశారో తక్షణం ఏమైందంటే కనుక ఎటువంటి నోటీసులు అనేది లేకోకుండా డైరెక్ట్ వాళ్ళ ఫీల్డ్ మీదకి వెళ్ళి కూల్చివేతలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం చూసాము, ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టారు, అందరి నుంచి కూడా హర్షత్రేకాలు వ్యక్తమయ్యాయి, మంచి పని చేశారు అది ఇదని చెప్పి. కానీ దాని తర్వాత అంటే 1 వారం రోజులు 10 రోజుల తర్వాత ఏం జరిగింది అని అంటే కనుక కొంతమందికి సంబంధించి అంటే ఓల్డ్ సిటీలో అజుద్రం ఓవైసీకి సంబంధించి కానీ, అక్బరుద్దీన్కి సంబంధించి కానీ, మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి కానీ, పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజీకి సంబంధించి కానీ, జేబేరికి సంబంధించిన మురళీమోహన్ గారికి సంబంధించి కానీ. జేబేరి నిన్న ఏదో కొద్దిగా డిమాలిషన్ కొద్దిగా స్టార్ట్ అయింది, కానీ ఓవైసీ వరకు ఇప్పుడు నోటీసుల గురించి నేను మాట్లాడుతానండి. లెట్ మీ ఫినిష్. నోటీసులు ఇవ్వడం జరిగింది, వీళ్ళకి నోటీసులు ఇచ్చారు 15 రోజులు. అదేవిధంగా దుర్గం చెరువు దగ్గర మన సీఎం గారి తమ్ముడు ఉంటున్న దాంట్లో సొసైటీలో కూడా నోటీసులు ఇవ్వడం 30 రోజులు అట్లా అని. సో ఈ యొక్క పార్షియాలిటీ బయాస్డ్ మేనర్ అనేది కూడా ప్రజల్లో అనుమానాలు అనేది రేకెత్తిస్తుంది మాట వాస్తవం. ఎందుకంటే కొన్ని విషయాల్లోనేమో ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు కొడుతున్నారు, కొన్ని నోటీసులు ఇస్తే ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకున్న డాక్యుమెంట్ గురించి కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులు డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అవును ఇవన్నీ అధికారులు ఇచ్చారు కాబట్టి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి మీరు ఇప్పుడు ఎర్దిజ్జించారు, రాత్రి తెలిసే పని కాదు ఇది. సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినండి, బేసింగ్ అందటే మీరు చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళండి అని చెప్పని కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు 1-2 అయితే కనుక అనుకోవచ్చు, కొన్ని 100 మందికి నోటీస్ ఇచ్చినప్పుడు 100 మంది కొన్ని లక్షల డాక్యుమెంట్లు మీ ముందు పెడతారు, రైట్? సో ఇక్కడ హైడ్రా అనేది ఏం జరుగుతుంది, స్వయం ప్రతిపత్తి ఇంకా రాలేదు. ఒక రెవెన్యూ దగ్గర నుంచి, ఒక మున్సిపల్ దగ్గర నుంచి, ఒక ఇరిగేషన్ దగ్గర నుంచి, అదేవిధంగా ఒక పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి కూడా వీళ్ళందరి దగ్గర నుంచి సమన్వయం చేసుకుంటే ఈ డాక్యుమెంట్ మీరు ఇచ్చారా, దీని అథెంటికేషన్ ఏంటి, దీని వెరాసిటీ ఏంటి, XYZ అని వెరిఫికేషన్ చేసుకుంటా ఎప్పుడు కూర్చోవాలి, ఏం చేయాలి? ఉన్న వాళ్ళందరూ హైడ్రా మీద కూర్చుంటే మరి మిగిలిన పనులందరూ ఎవరు చేయాలి? సో ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. ఏదో టార్గెటెడ్ ఒకళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటే అయితే తప్ప 100 అక్రమాలలో ఈ విధంగా డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలంటే కాని పని అది. ఎందుకంటే ఎప్పుడవుతుంది అంటే కనుక, అంటే పూర్తిగా కాదు అని చెప్పి నేను చెప్పట్లే, ఎప్పుడవుతుంది అని అంటే కనుక ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా చేసి ఒక ప్రత్యేకమైన చట్టం రూపొందించి ఈ యొక్క విభాగానికి ఒక 3000 మంది 4000 మంది అధికారులని అపాయింట్ చేసి ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా సెంట్రలైజ్ చేసి ఇవన్నీ చేస్తే అప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది.
ఎట్ ది జంక్చర్ ఈ విధంగా చేస్తే నోటీసులు ఇచ్చుకుంటే వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినాలి అని అంటే కనుక అది పాసిబుల్ కాని పని. ఓకే. అందు గురించే కొన్ని డైరెక్ట్గా కొట్టేయడం కూడా మనం చూస్తున్నాం. ఇది కొట్టేయడము సెంట్రలైజ్ చేయకుండా, కరెక్ట్ ఎనలైజేషన్ చేయకుండా, కరెక్ట్ రిపోర్ట్స్ తీసుకోకుండా డైరెక్ట్ బై అటాక్ చేయడము ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఎందుకంటే ఎన్ని ఆక్రమణలు ఉన్నా, ఎన్ని ఉల్లంఘనలు ఉన్నా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పని అంటారు. అంటే సహజ న్యాయ సూత్రం. మీరు తప్పు చేశారు అని అన్నప్పుడు ఈ విధంగా మీరు తప్పు చేశారు, ఎందుకు నేను మీ మీద చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వాలి. ఓకే, రైట్. దానికి మీరు నిజంగా చేసి ఉంటే కనుక ఇట్లా అని చెప్పో లేదని చెప్పని అంటారు. సరే మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మీ పని మీరు చేసుకోవచ్చు. నేను ఇచ్చిన సమాధానానికి కనుక మీరు సాటిస్ఫై కాకపోతే మీ తదుపరి చర్యలు మీరు చేసుకోవచ్చు. అది చట్టం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఆ నోటీస్ ఇవ్వకుండా కూడా కొట్టేస్తున్నారు కాబట్టి అది చట్ట విరుద్ధం కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులు కూడా ఏం జరిగింది చేసినాయి అంటే కనుక మీరు నోటీస్ ఇచ్చి మీ తదుపరి చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో కోర్టులు కూడా అదే చెప్పినాయి. మీరు కూలగొట్టొద్దు, మీరు ఆక్రమణదారులని ఎంకరేజ్ చేయండి అని చెప్పి కోర్టులు ఎప్పుడు చెప్పలేదు. కూల్చే ముందు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి కూల్చండి అని చెప్పి, అంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్పింది. సో కొందరి దగ్గర ఏమో నోటీసులు ఇవ్వడము, ఇంకొంతమంది దగ్గర నోటీసులు ఇవ్వకపోవడం అనేది ఇక్కడ అది హైడ్రామానా అనేది ప్రజల్లో అనుమానాలు లేవనెత్తుతుంది అని చెప్పి చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు విన్నట్టు ఇప్పుడు మనం రీసెంట్గా ఈరోజు ప్రొద్దున చూసినా నిన్న చూసినా సరే, ప్రొద్దునంతా హోటల్లో టీలు టిఫీలు ఈ స్టాఫ్ మొత్తం దాంట్లో వేశారంట. ప్రొద్దున ఆపోజిట్ లైన్లో కొలగొట్టారు. సడన్గా వచ్చి వాళ్ళకు సామాన్ కూడా ఖాళీ చేసుకున్నంత టైం ఇవ్వకుండా ఆ హోటల్ను దాన్ని మొత్తం డిమాలిష్ చేయడం స్టార్ట్. వాళ్ళకు నోటీస్ ఇచ్చి చెప్పిన ఒక 1-2 అవర్స్ అన్న వాళ్ళకి ఖాళీ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినా సరే ఉన్న ఎక్విప్మెంట్ ఏదైతుందో అది పాడవకుండా ఉంటుంది కదా. ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ లార్డ్ వేరు, బేరీ చేసుకున్నవాడు వేరు, రెంట్కి వచ్చినవాడు సామాన్లు కొనుక్కొని పెట్టుకుంటాడు, వాడి పరిస్థితి ఆగమే కదా. వాళ్ళకి న్యాయం జరిగేది ఎలా మరి? సింపుల్ థింగ్ అండి, వాళ్ళు రికవరీ ప్రొసీడింగ్స్ చేసుకోవాలి. సంబంధించిన సివిల్ కోర్టులో సూట్ ఫైల్ చేసుకోవాలి. అవును, అయ్యే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళకి న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందా? జరుగుతుంది. అంటే న్యాయం జరిగింది అనుకోండి, ఇటు గవర్నమెంట్ పే చేస్తా లేకుంటే హైడ్రా గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ పే చేస్తుంది. అవునండి, గవర్నమెంట్ పే చేస్తుంది. చేయాల్సింది. అంటే హైడ్రా పార్టీ చేస్తారు, గవర్నమెంట్ పార్టీ చేస్తారు. సో హైడ్రా అన్న గవర్నమెంట్ అన్న ఏదైనా ఒకటే కదా, ఒకటే, ప్రభుత్వంలో భాగం. సో ప్రభుత్వం పే చేస్తుంది. అదే. చాలా థ్యాంక్ యూ సార్.